హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎన్పి ఎడ్యుకేషన్. నెగిటివ్ టు పాజిటివ్ అని థంబ్నెయిల్స్ పెట్టి గ్యాస్ స్టవ్ క్లీన్ చేస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? చూడండి, ఇక్కడ గ్యాస్ స్టవ్ మీద ఉన్న మరకలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను శుభ్రం చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ చాలా క్లీన్గా ఉంది కదా. ఒకవేళ శుభ్రం చేయకుండా ఉంటే ఏమవుతుంది చెప్పండి? స్టవ్ మొత్తం మురికిగా అయిపోతుంది, తొందరగా ఖరాబ్ అవుతుంది కదా. అలాగే మన మనసులో, మెదడులో ఇలాంటి మురికి ఆలోచనలు అంటే నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఆ నెగిటివ్ థాట్స్ని మనం రిమూవ్ చేసేయాలి, పాజిటివ్ థాట్స్ని డెవలప్ చేసుకోవాలి. లేకపోతే మనం మనశ్శాంతిని కోల్పోతాం కదా. ఎప్పుడు మనం ఎలా సక్సెస్ అవ్వాలో ఆలోచించాలి, ఎలా మనం పైకి ఎదగాలో ఆలోచించాలి. ఒకసారి ఫెయిల్యూర్ అయినంత మాత్రాన వదలకూడదు. మన ఆలోచనలు నెగిటివ్గా ఉంటే ఎప్పుడు హ్యాపీగా ఉండలేము. అందుకే ప్రతి విషయంలో పాజిటివ్గా ఆలోచించాలి. సానుకూలమైన ఆలోచన ఉంటే మనం ఎప్పటికైనా హ్యాపీగా ఉంటాం. నేను చేయలేను అనుకోవడం నెగిటివిటీ. నేను చేయగలను, ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను హార్డ్ వర్క్ చేస్తాను, నా లక్ష్యాన్ని నేను చేరుకుంటాను అనేది పాజిటివ్ థింకింగ్నెస్. సో ప్రతి ఒక్కరూ కూడా పాజిటివిటీని డెవలప్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు. నెక్స్ట్ వీడియోలో మనం పాజిటివ్ థింకింగ్ని ఎలా అలవర్చుకోవాలో, సక్సెస్ని ఎలా సాధించాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఒక చిన్న ప్రశ్న అండి మీ అందరికీ, మీలో ఎంతమంది మెడిటేషన్ చేస్తున్నారు? కామెంట్ చేయండి. ఈ మెడిటేషన్కి సక్సెస్కి ఏంటి సంబంధం అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ మీకు కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.